కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు యుద్ధం గెలిచినా యుధిష్ఠిరుడు మాత్రం చాలా బాధపడుతూ ఉన్నాడు. యుద్ధం వలన ఇంతమంది చనిపోయారు, నేను ఎలా రాజ్యం చేయాలి అని చాలా విచారంలో ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని భీష్ముని వద్దకు తీసుకుని వెళ్ళాడు. అప్పుడు భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉన్నాడు. అంపశయ్య మీద ఉండే ధర్మశాస్త్రాలను బోధించాడు. ధర్మరాజుకు రాజధర్మం, జీవిత ధర్మం వివరించారు. విష్ణు సహస్రనామాన్ని కూడా ఉపదేశించారు. ఈ పవిత్రమైన సంఘటన జరిగిన రోజును భీష్మ ఏకాదశిగా చెప్తారు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మహిమను నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడు. ధర్మరాజు మాటలకు ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మాఘ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి జయ ఏకాదశి అని సుప్రసిద్ధమైంది. ఈ ఏకాదశి వ్రతపాలన ద్వారా సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశిని పాటించేవారు ఏనాడునూ దెయ్యంగా మారడు. రాజా, ముక్తిని ప్రసాదించడంలో, పాపనాశనంలో ఈ ఏకాదశికి మించినది లేదు అని తన ఉపదేశాన్ని కొనసాగించాడు. దేవతలందరూ దేవేంద్రుని రాజ్యంలో సుఖంగా జీవిస్తున్నారు. అక్కడ నందనవనం పారిజాత పుష్ప సౌరభంతో నిండి ఉండేది. అప్సరసలు అక్కడ స్వేచ్ఛగా విహరించేవారు. ఇంద్రుడు కూడా ఆ అప్సరసలతో కలిసి నందనవనంలో విహరించేవాడు. ఒకసారి ఇంద్రుడు నందనవనంలో 5 కోట్ల అప్సరసలతో నృత్యోత్సవాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సభలో పుష్పదంతుడనే గంధర్వుడు ఉన్నాడు. చిత్రసేనుడనే ఇంకో గంధర్వుడు తన భార్య మాలినితోనూ కుమార్తెతోనూ అక్కడికి వచ్చాడు. చిత్రసేనునికి పుష్పవనుడనే పుత్రుడు ఉన్నాడు. అతని పుత్రుడు మలయవానుడు. పుష్పవతి అనే గంధర్వి మలయవానుని సౌందర్యానికి ఆకర్షితురాలైంది. మన్మథబాణ పీడిత అయిన పుష్పవతి మలయవానుని ఆకర్షించడానికి, లోబరుచుకోవడానికి నానా భంగిమలతో, చూపులతో ప్రయత్నించింది. ఇంద్రుని ప్రీత్యర్థం మలయవానుడు, పుష్పవతి ఇతర అప్సరసలతో కలిసి నృత్యోత్సవంలో నృత్యం చేయడం మొదలుపెట్టారు. కానీ పరస్పర ఆకర్షణ వలన మలయవానుడు, పుష్పవతి చక్కగా నృత్యం చేయలేకపోయారు. తత్ఫలితంగా నృత్య కార్యక్రమం సజావుగా సాగలేదు. మన్మథబాణ పీడితులై వారిద్దరూ ఓరచూపులతో ఒకరినొకరు చూసుకోసాగారు. నృత్యగాన కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకలను గమనించిన ఇంద్రుడు వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకొన్నాడు. కార్యక్రమంలో నిరంతరం కలిగిన అంతరాయానికి అవమానితుడైన ఇంద్రుడు వారిని తీవ్రంగా శపించాడు. మూర్ఖులు, పాపులు అయిన మీరిద్దరూ నా ఆజ్ఞను ఉల్లంఘించిన కారణంగా ఆడ మగ దెయ్యాలుగా మారి భూలోకంలో మీ కర్మఫలాన్ని అనుభవించండి. ఆ రీతిగా శపించబడిన మలయవానుడు, పుష్పవతి పిశాచాలుగా మారి హిమాలయ పర్వత గుహలో ఘోరమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. దెయ్యాలుగా మారిన వారికి తీవ్రమైన దుఃఖం, శోకం కలిగాయి. శాపకారణంగా వారికి సుఖం, నిద్ర కరువయ్యాయి. హిమాలయ ప్రాంతంలోని దట్టమైన అరణ్యాలలో తిరుగుతూ ఒకసారి వారు ఒక చోట కూర్చుని బాధపడసాగారు. అప్పుడు మగదెయ్యం ఆడదెయ్యంతో ఇంతటి ఘోరమైన పిశాచ రూపాలు రావడానికి మనం ఎంతటి ఘోరమైన పాపాలు చేశామో కదా అని అన్నది. తీవ్రమైన దుఃఖంతో ఆ దెయ్యాల జంట పశ్చాత్తాప సాగరంలో మునిగిపోయాయి. దెయ్యాల రూపాలలో ఉన్న మలయవానుడు, పుష్పవతి ఆ రోజంతా పశ్చాత్తాప పడుతూ ఎటువంటి ఆహారం తీసుకోలేదు. అనుకోకుండా ఆ రోజు జయ ఏకాదశి అయింది. ఆకలి దప్పులతో పీడింపబడినప్పటికీ వారు ఏ జీవిని ఆ రోజు చంపలేదు. కందమూలములు గాని జలం కాని వారు తీసుకోలేదు. రాజా, ఆ రీతిగా ఆ దెయ్యం జంట ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చుని ఉండగా సూర్యాస్తమయం అయింది. వణికే చలిలో, తీవ్రమైన ఆలోచనలతో వారు రాత్రంతా నిద్ర లేకుండానే గడిపారు. మానసిక కలత వలన వారి హృదయాలలో ఇంద్రియ భోగ భావనే కలుగలేదు.
రాజసింహమా, ఆ విధంగా అనుకోకుండానే వారు జయ ఏకాదశి వ్రతాన్ని చేయడం జరిగింది. వ్రతపాలన ప్రభావంగా మర్నాడే వారు దెయ్యాల రూపం నుండి ముక్తిని పొందారు. పుష్పవతి, మలయవానుడు ఇద్దరూ తిరిగి తమ రూపాలను పొంది విమానాలలో స్వర్గలోకానికి వెళ్ళి దేవరాజైన ఇంద్రునికి అభివాదం చేశారు. అది చూసి ఆశ్చర్యపడిన ఇంద్రుడు వారితో, ఏ పుణ్య ప్రభావం వలన మీకు దెయ్యాల రూపం పోయింది? ఏ దైవం మీకు నా శాపం నుండి ముక్తిని ప్రసాదించాడు అని అన్నాడు. దానికి సమాధానంగా మలయవానుడు ఇంద్రునితో, దేవదేవుని కరుణ వలన అతనికి పరమప్రియమైన జయ ఏకాదశి వ్రతపాలన వలన మేము శాప విముక్తులమయ్యాము ప్రభు. కేవలం భక్తి ప్రభావం వలననే మేము దెయ్యాల రూపం నుండి ముక్తులమయ్యామని పూర్ణ విశ్వాసంతో చెబుతున్నాను అని అన్నాడు. ఈ మాటలను వినిన దేవేంద్రుడు మలయవానునితో, ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణు పూజన చేసిన కారణంగానే మీరు పవిత్రులయ్యారు కాబట్టి మీరు నాకు కూడా పూజనీయులు. విష్ణువును పూజించేవారు నిశ్చయంగా పూజనీయులు, నాకు ఆదరణీయులు అని అన్నాడు. తరువాత పుష్పవతి, మలయవానుడు స్వర్గంలో సుఖంగా జీవించారు. ధర్మరాజా, ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. జయ ఏకాదశి వ్రతపాలనం బ్రహ్మహత్యా పాతకాన్నైనా పరిహరిస్తుంది. దానం, యజ్ఞం, తీర్థాటనం వలన కలిగే పుణ్యం ఈ వ్రతపాలనచే అప్రయత్నంగానే లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు వైకుంఠంలో శాశ్వతంగా నివసిస్తాడు. ఈ ఏకాదశి మహిమను చదవడం, వినడం ద్వారా మనిషి అగ్నిష్టోమ యాగఫలాన్ని పొందుతాడు.